ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హేమది కిడ్నాప్ కాదు. కిడ్నాప్ కాదా? ఆ అమ్మాయి కనిపించట్లేదు. మీనన్ మనుషులు వచ్చారు. కిడ్నాప్ కాక ఇంకేమై ఉంటుంది? ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాత్రి నువ్వు చెప్తుంది నిజమేనా? గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇష్టపూర్వకంగా ఎందుకు వెళ్ళిపోతుంది జగదాత్రి? ఏ ఈ పెళ్ళే ఇష్టం లేకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. పెళ్ళి ఇష్టం లేదా? అదే కారణమని నేను కన్ఫర్మ్ చేయలేను, కానీ అది తప్ప వేరే కారణం కనిపించట్లేదు. అసలు హేమాని వెళ్ళిపోయిందని ఎలా చెప్తున్నావు? హేమ రూమ్ నుంచి ఆ గోడ ఎగ్జాక్ట్గా 250 మీటర్స్ ఉంది. అక్కడ ఒక నిచ్చెన ఉంది. అవతల సైడ్ దిగడానికి ఒక స్టూల్ ఉంది. ఇవి చాలావా దేవా? ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఇక్కడి నుంచి ఎవరికి తెలియకుండా పారిపోయింది అని. ఒక నిచ్చెన పట్టుకొని ఏదేదో చెప్తున్నావు. అది నిజమని ఎలా నమ్మడం? అది నిజం కాకపోతే ఈలోపు మీనన్ హేమాని నన్ను చేస్తే? అందుకే పోలీసులను తీసుకొస్తే ఇన్వెస్టిగేషన్ చేసి నిజం చెప్తారు కదా. ఏమైంది? ముగ్గురు ఒకేసారి సైలెంట్ అయిపోయారు. నువ్వైనా చెప్పు పార్వతి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే అత్యంత ధైర్యవంతురాలు, కేసులు రికార్డు టైంలో సాల్వ్ చేయగలిగిన పోలీస్ ఆఫీసర్ని మీ ముందే ఎట్టుకొని మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తా అంటుంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు పెద్దబాబు గారు. వాట్? జగదాత్రి, నువ్వు పోలీస్ ఆఫీసరా? జగదాత్రి మాత్రమే కాదు పెద్దబాబు గారు, కేదార్ కూడా పోలీస్ ఆఫీసరే. మేము అండర్ కవర్ కాప్స్ దేవా. అండర్ వరల్డ్ని, దాన్ని శాసించే మీనన్ని పట్టుకోవడానికి స్పెషల్గా ఏర్పాటు చేసిన వింగ్కి హెడ్ జగదాత్రి అలియాస్ జేడి. జేడి అంటే నువ్వేనా జగదాత్రి? మై గాడ్, నీ గురించి టీవీల్లో నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చెప్తుంటే చాలా విన్నాను. నీ తెలివి గురించి, నీ సమయస్ఫూర్తి గురించి, నీ ఫైటింగ్ స్పిరిట్ గురించి, అన్నిటికంటే నువ్వు కొట్టే టెక్నిక్స్ గురించి చాలా విన్నాను. ఆ జేడి ఈ జగదాత్రి అంటే నమ్మలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా డ్యూటీ చేస్తున్నారు పెద్దబాబు గారు. మీరు కూడా? ఎవరికి చెప్పను. ఇప్పుడు చెప్పు జగదాత్రి, ఏం చేద్దాం? నేను కేదార్ బయటికెళ్ళి ఇచ్చిన గడువులోపే హేమన్ తీసుకుని వస్తాం. మేం కూడా వస్తాం జగదాత్రి. అందరం కలిసి వెతికితే ఆ అమ్మాయి దొరికే ఛాన్స్ ఉంది కదా. ఆ అమ్మాయి దొరకడం ఎంత ఇంపార్టెంటో ఈ విషయం మీడియాకి తెలియకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. కట్టమనేనింటికి కాబోయే కోడలు మిస్సింగ్ అని ఏమైనా న్యూస్ వచ్చిందనుకో, అనవసరంగా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మీరిద్దరూ ఇక్కడే ఉండి మేము హేమాని తీసుకొచ్చే వరకు ఎవరికీ బయటపడకుండా చూసుకోండి. సరే, ముందు వెళ్ళి హేమ కిడ్నాప్ అవ్వలేదు, తనే వెళ్ళిపోయిందని వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం. మా అమ్మకు కూడా చెప్తాం. వాళ్ళన్న మాటలకి మా అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో. పదండి పదండి. అఖిలాండేశ్వరి గారు, అసలు నా కూతురు బతికే ఉందంటారా? రమేష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హేమన్ తీసుకొస్తారని పెద్దబాబు మాటిచ్చాడు కదా. హేమ ఎక్కడున్నా సరే పెద్దబాబు తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాడు. ఆ రౌడీ తీసుకెళ్ళింది నా కూతుర్ని కదమ్మా. మీరు ఎలా అయినా మాట్లాడతారు, ఎన్ని కబుర్లైనా చెప్తారు. బిడ్డను దూరం చేసుకున్న నాకు మాత్రమే తెలుసమ్మా ఆ బాధ. మీనన్ నా కూతుర్ని ఏమైనా చేస్తే మాత్రం మీరు ఎంత పెద్దవాళ్ళైనా, మీకు రక్షణగా ఎవరున్నా మిమ్మల్ని మాత్రం వదలను. హేమ కిడ్నాప్ కాలేదు. హేమకేం కాలేదు, కాదు కూడా. హేమ ఎవరు లేని టైం చూసి ఆ నిచ్చెన వేసుకుని గోడ దూకి అవతలున్న స్టూల్ సహాయంతో వెళ్ళిపోయింది.
చూసే టైంకి ఆ నిచ్చెనని కవర్తో కవర్ చేశారు. అంటే హేమ వెళ్ళిపోవడానికి లోపలున్న వాళ్ళే ఎవరో హెల్ప్ చేశారు. అందుకే హేమ అవతల సైడ్ దిగాక ఆ నిచ్చెనని కవర్తో కవర్ చేశారు. ఘట్టమనేని ఫ్యామిలీ అన్నిట్లోనూ నెంబర్ 1 అని తెలుసు, కానీ ఇలా కథలు చెప్పడంలో నెంబర్ 1 అని తెలుసుకోలేకపోయాను. ఏదో ఒక నిత్యం తీసుకొచ్చి అక్కడ పెట్టి నా కూతురు పారిపోయిందని కట్టుకథలు చెప్తున్నారా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా? రమేష్ 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 ఘట్టమనేని కుటుంబానికి సాయం చేయడమే వచ్చు గాని మోసం చేయడం రాదు. ఇంకొక్కసారి నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే బియ్యంకులన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అమ్మా, మనం ఏం చెప్పినా ఎన్ని సాక్ష్యాలు చూపించినా వీళ్ళు నమ్మరని నాకు కూడా తెలుసు. కానీ ఇదంతా చెప్పింది, ఇక్కడ తీసుకొచ్చింది, ఇదంతా మీకు చూపించింది నీకోసమే అమ్మా. ఇక్కడ జరిగిన దాంట్లో నీ తప్పుందని నువ్వు ఎంత బాధపడతావు అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం